స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు పరమునందు మహోన్నతుడు నరులతో ఉన్నాడు చూడు ఎంత శాంతమో ఎంత జాలియో ఎంత ప్రేమ పూర్ణుడు ఇంత గొప్ప దేవుని నేరుగా నాకెంత భాగ్యమో స్వర్గలోకనాథుడు యేసుక్రీస్తు దేవుడు పరమునందు మహోన్నతుడు నరులతో ఉన్నాడు చూడు దేవుడు తన వాక్యము ద్వారా దర్శనమిస్తాడు. దిస్ ఈజ్ ఆల్ సఫిషియంట్ గైడ్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలకు ఇది పరిపూర్ణమైనటువంటి గైడ్. ఇది నడిపిస్తుంది బైబుల్. యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఓన్లీ ద బైబుల్. ప్రభు ఈ సంఘం గురించి ఈ క్రిస్మస్ దినాన ఒక వాగ్దానం ఇచ్చినాడు. అది నేను రెండు వాక్యాలుగా చదువుతాను. మొదటిదిగా జకర్యా గ్రంథము 2వ అధ్యాయము ఈ సంఘం గురించి ఒక సంఘ కాపురిగా నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు తన ప్రత్యక్షతలు బయలుపరుస్తాడు. ఏం చేస్తావు ఈ సంఘం గురించి అడుగుతాను. నేను ఒక సంఘ కాపురిగా నేను 1985 సంవత్సరంలో వచ్చాను ఇక్కడికి. ఎన్నో సోదరుల మధ్య ప్రభు నడిపించినాడు. ఈరోజు ఎక్కడ ఉన్నా అంటే అది దేవుని మహాకృప. ఇక్కడ చాలామంది బిడ్డల ప్రార్థన. ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే జకర్యా గ్రంథం 778వ పేజీ. బైబిల్ చూడాలి. కొంతమంది బైబిల్ చూడట్లేదు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకు వస్తున్నారో తెలియదు. మీరు ఫోన్లో చూస్తే నాకు ఇష్టం లేదు. బైబిల్ తేవాలా? If you carry your Bible now, the Bible will carry you when you become old. ఇప్పుడు బైబిల్ మోస్తే నువ్వు వృద్ధాప్యంలో బైబిల్ నిన్ను మోసుద్దంట. బైబిల్ లేకుండా రాకూడదు బైబిల్కి, చర్చికి. ప్రతి ఒక్కరు చూడాలి బైబిల్. 778వ పేజీ జకర్యా 2వ అధ్యాయము 10. సియోను నివాసులారా, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఎంత గొప్ప సంగతి అది. నేను వచ్చి, నేను పేర్లు పెట్టి పిలుస్తాను. మాట్లాడుకోకూడదు ఇక్కడ నేను బైబిల్ చేసేటప్పుడు. ప్లీజ్ లిసన్. ఐ వెరీ సీరియస్. ఈ మాటలు నా మాటలు కాదు, దేవుడి మాటలు. నాకు మాట్లాడటం చేత కాదు. చిన్నప్పుడు నెత్తి ఉండేది నాకు. నేను మాట్లాడట్లా, ప్రభు మాట్లాడుతున్నాడు. వీఆర్ ఆన్ ద హోలీ గ్రౌండ్. పరిశుద్ధ భూమి మీద మనం ఉన్నాం. ఇదేదో వరకేదో సోషల్ గ్యాదరింగ్ కాదు. దూతలు అందరూ ఉంటారు ఇక్కడ, పరిశుద్ధ దూతలు. అసలు ఎంతో గంభీరంగా ఉంది ఇది. నేను మనకుని కుమార్ని అభినందిస్తున్నాను. చక్కగా నిర్మించాడు. ఇదొక గొప్ప ఆలయము, మందిరములాగా ఉంది, ప్రత్యక్ష గుడారములాగా. వినండి, బైబిల్ వినండి, చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతను. ఏంటండి ఇది? పాపులు మనం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన మధ్య ఆయన వచ్చి నివాసం చేస్తాడట. పరిశుద్ధుడు ఆయన. సియోను నివాసులారా, నేను వచ్చి మీ యొద్ద నివాసము చేతను. సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు.
ఎప్పుడైతే యెహోవా వాక్కు అనే మాట విన్నప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలములోకి ఎంటర్ అవుతున్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. నేను మీ యొద్దకు వచ్చి నివాసము చేస్తానంటున్నాడు. కొంతకాలం బయటికి పోయినాడు ఆయన. ఇక్కడ లేడు ప్రభు, ఇక్కడ లేడు. 7 సంఘములు, లవదొకే సంఘములో కూడా ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. లోపల జీవితము నులివెచ్చనగా చల్లగా లేరు, వెచ్చగా లేరు, నిలువెచ్చనగా ఉన్నారు కనుక నా నోటు నుండి ఉమ్మి వేస్తానన్నాడు ప్రభు. హి వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద చర్చ్. హృదయం కాదు, బయట చర్చ్ బయట ఉన్నాడు. ప్రేమగలుగుతాను మళ్ళీ వస్తాను అన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మరలా వస్తాను. ఎంత మంచి మాట అది. నేను మరలా వస్తాను. ఐ విల్ కమ్ అగైన్. మీ మధ్య నివసిస్తాను నేను పర్మనెంట్గా. పోయి మళ్ళీ రావటం కాదు. ఇప్పుడు ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యూ పర్మనెంట్లీ. నేను మరలా వస్తాను. ఇంకొక వాగ్దానం కొత్త నిబంధనలో, అది పాత నిబంధన వాగ్దానం అది నాకు ఇచ్చిన వాగ్దానం పర్సనలీ. ఈ సంఘము గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము. అపోస్తుల కార్యము గ్రంథము 15వ అధ్యాయము. అపోస్తుల కార్యము గ్రంథము 15వ అధ్యాయము. చూడండి బైబిల్. క్రిస్టి నువ్వు బాగుంది, నువ్వు చూపించడం చక్కగా ఉంది. రవికి నువ్వు చూపిస్తున్నావు బైబిల్. సో హ్యాపీ రవి, ఐఎమ్ హ్యాపీ నువ్వు బైబిల్ చూస్తున్నందుకు. థ్యాంక్ యూ. 16వ వచనము. తరువాత నేను తిరిగి వచ్చేదను. బంగారపు మాటలు. మళ్ళీ మన సంఘానికి వస్తున్నాడు మన ప్రభు. ఆయన మాటకు తిరుగులేదు. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. బైబిల్ కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. నేను తిరిగి వచ్చేదను. ఆ తరువాత తిరిగి మనుష్యులలో కడమ వారును నా నామము ఎరిగి ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులు ప్రభువుని వెతుకున్నట్టులా అంటా. నేను నట్లు అట్లు అన్నాను. వెతుకున్నట్టులా. పడిపోయిన దావీదు గుడారముని తిరిగి కట్టిదను. ఇది మన చర్చ్ కాదు, బట్ ద హోల్ మిషన్. మన బాప్టిస్ట్ మిషన్ గురించిన వాగ్దానం ఇది. ఐఎమ్ గోయింగ్ టు రీబిల్డ్ ద టబర్నకల్ ఆఫ్ డేవిడ్. జీసస్ డేవిడ్. డేవిడ్ అంటే దావీదు కాదు, యేసు దావీదు ఆయన పేరు. నా కొడుకు పేరు డేవిడ్ ఆగస్టిన్. అలాగే యేసు ప్రభు పేరు జీసస్ డేవిడ్ ఆయన పేరు. మరలా పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టేది ఆయన కడతాడంట ఈ యొక్క మిషన్ని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద జేఎంబీ, ద హోల్ మిషన్. 1 million పీపుల్ బాప్టిస్ట్ ఎండిపోయినారు, నిర్జీవ స్థితిలో ఉన్నారు. ఎండిపోయిన ఎముకలు ఇవ్వండి. దే ఆర్ లైక్ డ్రై బోన్స్. కానీ ప్రభు నాకు చెప్తాను, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ద బాప్టిస్ట్ మిషన్. మన మిషన్ అది. ఏదైనా అనొచ్చు, బాప్టిస్ట్ కన్వెన్షన్ మంది, సమావేశం అనొచ్చు, కన్వెన్షన్ ఏదైనా కూడా. సమావేశ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్. వేసుకురా మళ్ళీ వస్తాడు. బాగా ఏడుస్తున్నాడు ఆయన, కన్నీరు కారుస్తున్నాడు ఈ సంఘాల కొరకు. యెరూషలేము కొరకు ఏడ్చినాడు ఆయన, రోదనతో ఏడ్చినాడు. ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు మన సంఘాల కొరకు. ఎండిపోయినవి, చావుకులు లేరు, బైబిల్ స్కూల్ లేదు. రామేపాటు చదువుకున్నాం మేము 4 సంవత్సరాలు. సరిపేతు లేదు సేవకులకి. పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను. ఆ పడిపోయిన దావీదు గుడారము గురించి చెప్తున్నాడు. పాడైన వాటి తిరిగి కట్టి, అక్షరార్థముగా వెర్బాటం, జీసస్ విల్ ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్. కడతాడు ఆయన. నేను నమ్మాను. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు.
పడిపోయిన పాడైన వాటిని తిరిగి కట్టి ఆ గుడారమును నిలువ పెట్టేదను. అబ్బా, ఎంత గొప్ప సంగతి! పెడతాడు ఆయన అని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని రాయబడింది. ఆయన సెలవిచ్చాడు, మాటకు తిరిగిలేదండి. ప్రభు తిరిగి కడుతున్నాడు మన మిషన్ని. హోల్ మిషన్, 5 రీజియన్స్, 30 పొల సమాజములు, 3,000 సంఘాలు, 3,000 సంఘాలు, 10 లక్షల మంది. అది బ్యాప్టిస్ట్ మిషన్ స్టాటిస్టిక్స్. 5 రీజియన్స్, మన సెంట్రల్ రీజియన్, దక్షిణ, ఉత్తర, పశ్చిమ సమాజాలు ఉన్నాయి. 30 పొల సమాజాలు. ఒంగోలు ఫస్ట్ ఫీల్డ్ అసోసియేషన్, మొదటి పొల సమాజం ఒంగోలు. తల్లి సంఘం అంటారు దీని పేరు మదర్ చర్చ్. దీని పిల్లలు 3,000 మంది సంఘాలు. మొత్తం ప్రజలు 10 లక్షల మంది. ప్రపంచంలో ఏ కన్వెన్షన్ లేదు అంత పెద్ద కన్వెన్షన్. కానీ ఇప్పుడు ఎండిపోయింది. తిరిగి ప్రభు కడతాడు మళ్ళీ. నా పాటలో రాసుకున్నాను నేను, తండ్రి దేవా నీ దయా సంకల్పం, ఆయన వాగ్దానం. నీరు పారెడి తోట చేసేదనంటివే, ద్రాక్షవల్లులో మరల నాటెదనంటివే, నమ్మితిమి నీ దివ్య వాగ్దానంబులు, నమ్మకముగా నీదు సేవను చేతుము. తండ్రి దేవా నీ దయా సంకల్పము, యేసుదేవా నీదు రక్త సంపాద్యము, ఆత్మదేవా నీవు నాటిన సంఘము. జీవెట్టు దొర కన్నీటి ప్రార్థన ఫలితము, జీవెట్టు దొర కన్నీటి ప్రార్థన ఫలితము. ప్రభు వస్తున్నాడు మళ్ళీ, బాగు చేస్తాడు. ఆయనకి పని వాళ్ళు కావాలా? లేబరర్స్, లేబరర్స్ కట్టడానికి పని వాళ్ళు కావాలా? దాని గురించి నేను తర్వాత చెప్తాను. పని వాళ్ళ కొరకు చదువుతున్నాను. జకర్యా గ్రంథం మరొకసారి అది చదివి ప్రార్థన చేస్తాను. జకర్యా గ్రంథము 2. సీయోను నివాసులారా, 2:10, నేను వచ్చి మీ యొద్ద నివాసము చేతును. ఎంత మంచి దేవుడు! ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమా, మా అందరికీ దీవెనకరముగా చేయుమని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఆరాధనకి మొట్టమొదటి వచ్చిన వాడు, మొట్టమొదటిసారి వచ్చిన ఎవరు ఉండారా? మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నిలబడండి. వెరీ ఫస్ట్ టైం. నువ్వు మొదటి వచ్చాయా? వెరీ గుడ్. ఇంకెవరున్నారు? అందరు పాత వాళ్ళేనా? కొత్తగా వచ్చి నిలబడండి, ఏం పర్వాలేదు, నిలబడి. మిమ్మల్ని చూడాలి నేను. ఐ వాంట్ టు రికగ్నైజ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా జీవట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ కుటుంబ పక్షంగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ, కంచర్ల వినోదు అమ్మగారు, ఇద్దరు కూడా లేచి నిలబడండి. కంచెల వసంత్ కుమార్ గారి కుమారుడు, కోడలు, కంచెల మోజస్ గారి గ్రాండ్ సన్, ఆ కోడలు వచ్చారు. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ప్రభు మాటలు అద్భుతమైన మాటలు. ఈ బైబిల్ గ్రంథము హెబ్రీ, గ్రీక్ భాషలో రాసినారు, ఒరిజినల్ లాంగ్వేజెస్. దాదాపు 3,000 భాషల్లో తర్జుమా చేసినారు.
పూర్తిగా కొన్ని భాగాలు. మన తెలుగులో బ్యాప్టిస్ట్ మిషనరీ దాదాపు 200 సంవత్సరాలు దాటిపోయింది. 200 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చినాడు. ఆయన విలియం కేరీ, బ్యాప్టిస్ట్ మిషనరీ. ఆయన స్టీమర్లో వచ్చేటప్పుడు 4 మాసాలు అప్పుడు ప్రయాణము. ఇంగ్లాండ్ నుంచి ఇండియా రావాలంటే ఆ స్టీమర్లో తెలుగు నేర్చుకున్నాడు ఆయన, తెలుగు ఫ్యామిలీ దగ్గర. ఆయన తర్జుమా చేసినాడు తెలుగు బైబిల్. తర్వాత బైబిల్ సొసైటీ వాళ్ళు మార్చారు. మన జూవెట్ గారు తెలుగు పండితుడు అంట. ఆయన సంస్కృతం బాగొచ్చు అంట ఆయనకి, జూవెట్ గారికి. ఆ ట్రాన్స్లేషన్ కమిటీలో జూవెట్ గారు ఉన్నాడు. మన జూవెట్ గారు, జూవెట్ దర్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ద బోర్డ్ మెంబర్స్లో ఒకరు ఆయన. తెలుగు తర్జుమా మనకి తెలుగు బైబిల్ ఇచ్చింది, ఎంత గొప్ప సంగతి. బైబిల్ 3000 భాషలు, ప్రపంచ భాషలు ఉన్నాయి తెలుసా? చెప్తారు ఎవరైనా? దాదాపు 5000 భాషలు ఉన్నాయి. 5000 భాషల్లో బైబిల్ దాదాపు 3000 భాషలు తర్జుమా చేయాలి. ఇంకా చాలా భాషలు తర్జుమా చేయాలి. తెలుగు భాషలో మనం కలిగి ఉండటం మనం ధన్యులం. దేవుడు మనకిచ్చిన ఒక వరం ఇది బైబిల్. దేవుడిచ్చిన ఒక వరము, a precious gift given by God to his children. వాక్యము దేవుడు ఈ బైబిల్ కలిగి ఉంటే మరి ఎంతో ధన్యులు మనం. ఈరోజు క్రిస్మస్ దినాన్ని ప్రభు మన మధ్య ఉండటానికి వచ్చాడు. అది క్రిస్మస్ అంటే. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడు ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆయన మనతో ఉండిపోవటానికి, పోయి మళ్ళీ ఆటము కాదు, ఇప్పుడు ఉన్నాడు ఆయన, మనతో ఉన్నాడు. లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్, ఎల్లప్పుడు నేను మీతో ఉంటాను సదాకాలం. ఉండిపోవటానికి వచ్చాడు ఆయన, వెళ్ళిపోవటానికి కాదు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు భక్తులను అప్పుడప్పుడు దర్శించేవాడు. ప్రవక్తలను, సంసోను అప్పుడు దర్శించి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే వానిలో పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ శాశ్వతంగా నివసిస్తాడు. అది వాగ్దానం. బైబిల్ చూస్తాను, యోహాను సువార్త 14వ అధ్యాయము, ది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14. కండిషన్స్ ఉన్నాయండి దేవుడు మనలో నివసించాలంటే. వాగ్దానాలకి కండిషన్స్ ఉండి, షరతులు నెరవేరిస్తేనే వాగ్దానం నెరవేరుస్తాడు. ఓన్లీ వెన్ వీ ఫుల్ఫిల్ ద కండిషన్, గాడ్ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్. 15వ వచనము, యోహాను 14:15, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ఆజ్ఞ అంటే బైబిల్. నా ఆజ్ఞలు గైకొనాలా? నా ఆజ్ఞలు అంటే మాటలు, ఆయన మాటలకు లోబడాలా. నేను తండ్రిని వేడుకొందును, బంగారపు మాటలు మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. ఈ మాట అందరు నాతో చెప్తారా? ఆయన చెప్తారా? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనలో ఉంటాడు ఆయన. ఈ మట్టి పాత్రలో ఉంటాడు ఆయన. అంగీకరించాలైతే మనము ప్రభువుని అంగీకరించాలి, రిసీవ్ చేయాలా. యేసు ప్రభు నోటితో ఒప్పుకోవాలా, నీ కొరకు చనిపోయి లేచాడని నమ్మాలా. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నాలో బాప్తిసం పొందాలా. అది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, వానిలో నివసిస్తాడు ప్రభు. నమ్మరు చాలా మంది, మనలో ఎందుకు ఉంటాడు ఆయన అంటే మెసేజ్ నేను చాలా ఎక్కువ కాకుండా తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మనలో శాశ్వతంగా నివసిస్తాడు.
అన్నాడు కదా. మరి ఏమన్నాడు? ఆయన మీతో కూడా మీలో నివసించును. ఆయన ఎరుగుదు, ఆయన మీతో కూడా ఆయన మీలో నివసించును అన్నాడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ మీద ఎల్లప్పుడూ ఉంటాను నేను. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఆయన ఏడిపిస్తామండి. మన బతుకు ద్వారా, మన మాటల ద్వారా ఆయన ఏడుస్తాడని చాలామంది తెలియదు ఆ సంగతి. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు. బైబిల్లో ఉంది, అది బైబిల్లో ఉందండి. దేవుని వాక్యములో ఎంత స్పష్టంగా వ్రాసినారండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఏడిపించొద్దు. చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. బైబిల్ చూస్తే మీకు అర్థం కాదు. మనం కొంచెం ఎదుగుతున్నాం కాబట్టి ఇంకా పసిపిల్లల్లాగా కాకుండా మిమ్మల్ని కొంచెం పెంచాలని ఆశపడుతున్నాను నేను, ఎదగాలని. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 30లో దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు, ఏడిపించొద్దు. ఒక తప్పుడు మాట అన్నా, తప్పుడు పని చేసినా ఆయన దుఃఖపడతాడండి. మాట్లాడకూడదు మనము. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శించడం లెక్క చెప్పాలా. అన్ని మాటలు రికార్డ్ అవుతుంటాయి. మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. అలాగే ఏడిపిస్తామంటే ఏమవుతుంది తెలుసా? తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 19. 5:19, 187వ పేజీ. ఆత్మను ఆర్పకుడి. ఆరిపోతాడండి ఆయన. మనలో ఉన్న పరిశుద్ధ ఆరిపోతాడు. కానీ మళ్ళీ వెలిగించుకోవచ్చు. ఎప్పుడు? కాళ్ళ మీద పడాలా, కాళ్ళు పట్టుకొని అడగాల, వెలిగించని. వెలిగిస్తాడు ఆయన. మంచోడు ఆయన. కాళ్ళ మీద పడాలా. దావీదు ఆత్మీయుడు, అయ్యా నీ ఆత్మను నా ఇద్దరిని తీసివేయద్దని మొరపెట్టినాడు దావీదు పాపం చేసి. పరిశుద్ధ ఎల్లప్పుడూ ఉంటే వెళ్ళిపోడండి ఆయన. వెళ్ళిపోడు. దుఃఖపరుస్తున్నాం చాలాసార్లు మనము. We grieved many times. ఏడ్చినాడు లోపల ఉన్న పరిశుద్ధ. వెళ్ళడా ఆయన. కొరింథీ సంఘానికి తెలియలే సంగతే. కొరింథీ మొదటి పత్రిక. నేను ఎక్కువ బైబిల్ చేత మాట్లాడిస్తాను నేనే, నా మాటలు కాదు. కొరింథీ మీరే రాసుకుంటే మంచిది, నోట్స్ తెచ్చుకొని. ఇక్కడ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటాము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీ సంఘం తప్పుడు పనులు చేస్తున్నారండి. చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. పరిశుద్ధ లోపల ఉన్నా కూడా తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రభు ఏడుస్తాడండి. బిడ్డలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా. అలాగే 6వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీకు తెలియదా? మీ దేహంలో ప్రభు ఉన్నాడు, మీకు తెలియదు. క్రీస్తు అంటే ఆత్మ, అంటే క్రీస్తు ఆత్మ, వేరే కాదు. క్రీస్తు ఆత్మ. ద హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొంతమంది వేరు అంటారు. కాదండి. అపోస్తలుల కార్యము గ్రంథము త్వరగా తెస్తే మంచిది. తీపోయిన పని నేను చెప్తాను మీకు. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 7వ వచనము. అపోస్తలుల కార్యం 16:7. యేసు యొక్క ఆత్మ వారికి యేసు ఆత్మ. హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ ఫాదర్ గాడ్. నువ్వు నిజముగా యేసు నమ్మినట్టయితే ఆయన నీలో ఎల్లప్పుడు ఉంటాడు. తప్పు చేసి ఏడుస్తాడు. ఇంకా తప్పు చేస్తే ఆరిపోతాడు. కానీ
తన బిడ్డల్ని శిక్షిస్తాడండి. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? తప్పుల చేత శిక్ష ఉండదండి, పనిష్మెంట్ ఉంది. దెర్ ఈస్ పనిష్మెంట్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు పనిష్ చేస్తాడు. దాన్ని చాస్టైజ్మెంట్ అంటారు. డిసిప్లిన్ పెడతాడు, కష్టపెడతాడు, బాధలు పెడతాడు, ఆసుపత్రుల్లో పెడతాడు. ఇబ్బందులు కలిగే అప్పుడు కదా ప్రభువా అని పిలిచేది. వదిలిపెట్టాడు తన బిడ్డల్ని, కొట్టి బాగు చేస్తాడు. కాబట్టి ఆయన మన దగ్గర వచ్చి మన దగ్గర నివాసం చేస్తాడు. ఆ మాటకు తిరగలేదు. యేసుప్రభు అంటాడు మత్తయి 24లో, ఆకాశము భూమి గతించినను నా మాట ఏ మాత్రము గతించదు. ఆయన మాటలు గతించవు. తెలుగులో చాలా బలముగా ఉంటుంది. ఏ మాత్రము. ఆకాశము భూమి గతి నా మాట గతించవని రాయిలా. ఏ మాత్రమును గతించు. Heaven and earth may pass away, but my words will no means pass away. No means pass away. అది అడ్జెక్టివ్ అన్నమాట, విశేషణం. తిరుగులేదు ఆయన మాటకే. చెప్పిన ప్రభు చేస్తాడు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నివసించే ప్రభు ఎవరైనా, ఎంత గొప్పవాడు ఆయన. పాట పాడతాం మనం. నాకు చాలా ఇష్టం ఆ పాట. గొప్ప దేవ నాకు తండ్రివి, గొప్ప దేవ. నేను పాడేటప్పుడు ఆ మాట చాలాసార్లు చెప్పుకుంటా. గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ నాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడవు, నా సృష్టికర్త ఈవు లెప్పుడు ఇచ్చువాడవు, గొప్ప దేవ గొప్ప దేవ నాకు తండ్రి. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఎంత గొప్పతనం అయింది. ఆయన గొప్పతనం చూస్తారా? కొలస్సీ పత్రిక, Colossians chapter 1, కొలస్సీ పత్రిక మొదటి పత్రిక. ఎంత శక్తి ఉంది ఆయనకి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. He made us the citizens of his glorious kingdom. విడుదల చేసినాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన. నిజ క్రైస్తవులంటే అపవాది నుండి విడుదల పొందినవారు, లోకము నుండి విడుదల పొందినవారు, రాజ్య నివాసులు మనం. రాజ్యం అందుకే మన అంటుండు, పరలోకమందున్న మా తండ్రి. అక్కడ వాళ్ళం మనం, ఇక్కడ వాళ్ళం కాదు. We belong to heaven. నీ రాజ్యం వచ్చునుగా, లెట్ దై కింగ్డమ్ కమ్. ఎవరు చేయరా ప్రార్థన? ఓన్లీ చిల్డ్రన్. తర్వాత చూడండి 14, కుమారు యొక్క నివాసం, ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. ఆయన మనకు విమోచన ఇస్తాడు, పాపక్షమాపణ. సాతాను బంధకాల్చి విడిపిస్తాడు, ఆయన విడుదల చేస్తాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయినాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. మన మధ్యకు వస్తాడు, మనలో నివసిస్తాడు. నువ్వు నమ్ముతావా? అవగాహన కష్టమండి, అది అర్థం కాదు. ఎందుకు నేను చెప్పరు కదా, మనం కూడా అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైనను సర్వము ఆయన క్రీస్తునందు సృష్టింపబడును. అంత గొప్పవాడు ఆయన. అబ్బో, సృష్టింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్త ఆధారపుతుడు, సంగమునకు శిరస్సు ఆయన. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుంచి లేచుటలో ఆయన ఆది సంభూతుడు. ఆయన యందు సర్వసంపూర్ణ నివసింపవలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి పరలోకమందున్నవి అయినను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలని తండ్రి అభీష్టమాయను. ఏంటండి పదజాలం?
ఇటు పోయి చదువుకోడు మళ్ళీ ఒకసారి. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మన దగ్గరికి వచ్చి ఉంటాడంట. నాకు భయం వేస్తుంది. ఐఎమ్ సో రఫ్ రైట్. బైబిల్కి రాయబడిన పెద్ద హీబ్రూస్ ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను నేను. క్రీస్తు గురించి నేను థియోలోజియన్ కాదు. క్రీస్తు గురించి చెప్తాను నేను ఎప్పుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము కొంచెం చూడండి. బైబిల్ కొంచెం లోతుగా పోతున్నాను నేను. అందుకని బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది తీస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తుంది. అది పెద్ద చర్చిలో ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని. పెద్ద చర్చిలో లోపల ఉన్నప్పుడు, మనం లోపల ఉన్నప్పుడు ఆ పేపర్లు, ఆ పేజీలు తిప్పేది నాకు ఆ సౌండ్ భలే ఇష్టం. ఇటు తిప్పుతారు చూడు, ఆ సౌండ్ నాకు భలే ఇష్టం. ఆ యొక్క నాయిస్ నాకు చాలా ఇష్టం. అది సంఘం అంతా కూడా వేల మంది ఉంటారు మన చర్చిల లోపల. దాదాపు ఒక 1700 మంది పట్టొచ్చు. నేను లెక్క పెట్టాను ఒకసారి. 2000 ఇరికిరిగా కూర్చుంటే మన చర్చిలో వాళ్ళందరూ కూడా ఈ విధంగా తీస్తుంటే నాకు ఎంత ఇష్టం ఆ సౌండ్. అందరూ బైబిల్ తీస్తుంటే చూడండి ఏం రాశారు. పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల యందు అంతమందు కుమారు యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసుడు అనే సమస్తానికి పరమ తండ్రి వారసునిగా చేశాడు యేసు ప్రభువునే. హెయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయన గొప్పతనం గురించి చెప్తున్నా. ఆయన మన దగ్గరకు వస్తాడంట. ఇంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఆఫీస్ చూస్తే మనం ఎంత సంతోషపడ్డాం. ఆఫీస్ చూస్తే వాళ్ళు పైకి పిలిచి అంత గౌరవం. మరి ఈ సంగతి ఏంటి? ఆయన వస్తే ఏమి గౌరవిస్తున్నాం మనము? అవమానపరుచున్నాము. చూడండి, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించినాడు. యేసు ప్రభు ద్వారా, ఆయన ద్వారా. చెప్పాను కదా రాత్రి మొట్టమొదటి మాట, వెలుగు కలుగునుగా. అక్కడ నా కొడుకారా మనం సృష్టి చేయాలా? ఆ వెలుగు యేసు ప్రభు. వెరీ ఫస్ట్ వర్డ్ ఫాదర్ గాడ్ అటర్డ్ వాజ్, లెట్ దేర్ బి లైట్. దట్ లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. వారసునిగా నియమించాను, ప్రపంచము నిర్మించాను. 3వ వచనము, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసు ప్రభు, నా ప్రభు. కుడి పార్శ్వం అంటే సమానం, తండ్రితో సమానం. కుడి పార్శ్వం కూర్చున్నా అంటే ఈక్వల్ విత్ ఫాదర్ గాడ్. ఆయన మన దగ్గరికి వస్తాడంట. అన్నాడు కదా, నేను మీ యొద్దకు వస్తాను, మీ యొద్ద నేను నివాసము చేస్తాను. బెత్లెహేములో పుట్టాడండి. చెప్పాడు, మీకా ప్రవక్త ఆయన బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. టైం లేదు మనకి. క్రీస్తుపూర్వం దాదాపు 500 సంవత్సరాలకి చెప్పాడు ఆయన. అయితే ఆయనకు బెత్లెహేములో ఎక్కడ పెట్టారు నా ప్రభువుని? ఎక్కడ పెట్టారు? మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే కుడి తొట్టులో పెట్టారు. అంత గొప్ప దేవుణ్ణి మీ దగ్గరకు వస్తే ఏం చేశారండి? సత్రములో స్థలం లేదు. గౌరవం సత్రము ఆయనదండి. ఆ సత్రము చరిత్రలో అది బోయజు ఓబేదు కట్టించాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు సంతతి యెషై దావీదు అక్కడ ఉన్నారు. ఆ ఇంట్లో అది సత్రంగా మారిపోయింది. వేరే సత్రము కాదు, వాళ్ళది. అది యెషై ఇల్లే. అది దావీదు కుమారుడు ఉండాలా? లేదు, స్థలం లేదు ఆయనకి. హీ హ్యాడ్ నో ప్లేస్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. పశువులు చాలు ఉంటే అక్కడ కూడా స్థలం లేకపోతే తొట్టులో పెట్టాడు. ఆలోచన చేస్తున్నారా? మీ దగ్గరకు వచ్చి నివాసం చేయాలి. ఏం ఆహ్వానించినారండి? దేవుని మహాకృప వల్ల నేను బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ తెలుగు చర్చికి నేను జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. అన్నప్పుడు పెద్ద మీటింగ్ జరిగింది. ఇక్కడ అందరిని పిలిపించినాను. నేను అమెరికా వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాల్యూ ఫోర్జ్ ఆఫీస్, మనం మిషన్ హెడ్ ఆఫీసులు రాసినారు అక్కడ. రెవరెండ్ నాకు ఇష్టం లేదు కానీ రెవరెండ్ దోరపల్లి జాన్ ఆగస్టిన్, జనరల్ సెక్రటరీ BCTC రాసినారు అక్కడ. ఈ కార్డియల్ ఇన్వైట్, వెల్కమ్ టు రెవరెండ్ జాన్ ఆగస్టిన్, జనరల్ సెక్రటరీ
బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ తెలియజేస్తుంది. నాకు ఏడుపు వచ్చింది. ఏందండి నాకు ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు, నేను మా ఊరి పేరు ఇటికంపాడు. ఏంటి నాకు వెల్కమ్ అక్కడ ఫైల్ ఫోర్జ్లో మెయిన్ ఆఫీసులో. నా ప్రభువుకు లేదే, స్థలము లేదని రాసినారు అక్కడ బోర్డు. ఈ బలహీనుడు దీనుడికి నాకు రాశారు అక్కడ వెల్కమ్ రాసినారే పెద్ద బయట. వెల్కమ్ టు జనరల్ సెక్రటరీ తోటపల్లి జాన్ ఆగస్టిన్ రాసినారు. ఆయనకి లేదే, ఇంత గొప్ప దేవుడికి లేదే. ఎందుకు? సైతాన్ని గుడ్డోళ్ళుగా చేసినాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినాడు. బేత్లెహేం నజరేతులో, నజరేత్ సొంత ఊరు, హిజ్ ఓన్ ప్లేస్, హీ హ్యాడ్ నో ప్లేస్. సుందర్ సింగ్ పాడిన పాట ఎంతమంది విన్నారో నాకు తెలియదు. నజరేతులో స్థలం లేదు, బేత్లెహేంలో పశువుల తొట్లో పెట్టినారు. నజరేతులో ఏం జరిగింది చూడండి. బైబిల్ చూడకుండా నేను చెప్పలేను. నాజరేత్, లూకా సువార్త 4వ అధ్యాయము, Luke's Gospel chapter 4. Luke's Gospel chapter 4. Luke chapter 4. ఏం మాట్లాడాడండి, అన్యులకు కూడా రక్షణ ఉందని చెప్పాడండి. అంతేనండి ఆయన చెప్పింది. లూకా సువార్త 4:28. నాకు కొన్నిసార్లు బైబిల్ ఏడుపు వస్తుందండి. సమాజ మందిరంలో ఉన్నవారు, చర్చిలో ఉన్నవారు అందరూ ఎవరైనా పక్షం సొంత బంధువులు అండి, వాడు రిలేటివ్స్ నజరేతులో అందరూ ఆ మాటలు విని, మంచి మాటలు, బంగారు మాట్లాడి యేసు ప్రభు మాటలు వాళ్ళకి నచ్చల ఆగ్రహముతో నిండుకొని. ఏంటండి ఇది? కోపం కన్నా ఉన్నత స్థితి అది. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములోని వెళ్ళగొట్టినారంట. నా ప్రభు నీ గొప్ప దేవుణ్ణి. ఎందుకు? గుడ్డోళ్ళు అయిపోయారు. వెళ్ళగొట్టినారంట అండి చర్చిలో నుంచి. వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందులుగా పడద్రోయబడని పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయినారు. కొండ నుంచి కింద పడేయాలని. దే ప్లాన్ టు కిల్ హిమ్. బేత్లెహేములో లేదు, ఆయన వస్తానన్నాడు, నేను మీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాను. బేత్లెహేము లేదు, నజరేతులో కూడా లేదు. యెరూషలేము అక్కడ పెద్ద దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు. లోపల కేపాసి 2,10,000 మంది. వెరీ బిగ్ టెంపుల్, 46 సంవత్సరాలు కట్టారు. ఆ గుళ్ళు ఎప్పుడు ప్రసంగం చేయాలి ఆయన? ఎప్పుడు ప్రసంగం వేయలేదండి నా ప్రభువుకి. దేవుడు అది ఆయన ఆలయం, దేవుడికి ప్రసంగం చేయలే. సముద్ర తీరంలో, కొండ మీద, అరణ్యాల్లో ప్రసంగాలు చేసినాడు. గుడి ఆయనది, ఆ గుడి ఆయన రానిలా. ఏం చేశారు? బైబిల్ చూస్తున్నారా మీరు? యోహాను సువార్త బైబిల్ చూడండి, దయచేసి బైబిల్ చూడండి. యోహాను సువార్త నీ దగ్గరకు వచ్చి నేను ఉంటాను, నివాసం చేస్తాను అన్నాడు ఆయన. 8వ అధ్యాయము 58, 59 చూస్తున్నారా బైబిల్? ఆ బైబిల్ ఒక చేతిలో ఉంది. బైబిల్ చూస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి, లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి. చూడండి వాళ్ళు ఎత్తొద్దులే. థ్యాంక్ యూ. చూడండి వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇది అయోమయం ఉంటుంది. ఏంది నేనేదని మాట్లాడుతాను అనుకుంటారు. బైబిల్ చూస్తేనే అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 50. అబ్రాహాము పుట్టక మునిపే నేనున్నా. నిజమండి అది. అబ్రాహాము ముందు ప్రభు, అది సత్యం. అది అబ్రాహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తుకున్నారంటండి. రాళ్ళు కొట్టాలనుకో రాళ్లతో యేసు ప్రభుని. అది చెయ్యి చేసింది యేసు ప్రభువే, రాయి చేసింది కూడా యేసు ప్రభువే.
దాంతో కొట్టాలనుకున్నాడు. రాళ్లతో యేసు వారు ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు. రాళ్లతో కొట్టాలని ఒకసారి కాదండి, నాకు ఏడుపు వస్తుందండి. నా ప్రభు ఈ లోకాన్ని మీ దగ్గర వస్తానంటే వెళ్ళగొట్టినారంట. ఆయన్ని రాళ్లతో కొట్టాలనుకున్నారంట. ఏం మనుషులండి వాళ్ళు? మురగాలన్న నయం కదండి. మనుషులు చేర్చుకోలేదని పశువుల తోటలో పెట్టాడు. గాడిదలు, గుడ్లు, పశువులు, గొర్రెలు అవి ఇన్వైట్ చేశారండి యేసు ప్రభుని. అక్కడ పశువుల దగ్గర పుట్టాడు నా ప్రభు. మనుషుల దగ్గర స్థలం లేదండి. హీ హ్యాడ్ నో ప్లేస్. నేను మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గర నివాసం చేస్తున్నాడు ఆ ప్రభు. స్థలం లేదు. ఒక పేజీ తిప్పండి. యోహాను 10వ అధ్యాయము 30వ వచనము. మంచి మాట చెప్పాడండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో అవును కదా మరి. తండ్రి ఆయన ఏకమై నిజం, అది సత్యమే. యూదులు ఆయనను కొట్టవలనని యేసు దేవుణ్ణి కొట్టవలని మరలా రాళ్ళు చేతపట్టుకున్నారు. సెకండ్ టైం. ఎందుకండి? ఆఖరి కొట్టి చంపేశారండి నా ప్రభు. దే కిల్ హిమ్ అండి. చాలా భయంకరమైన సంగతి. ప్రభు అన్నారు, నకలగ బొరియలో ఆకాశపక్షిలో నివాసం అనే మనిషి కుమారికి తలవాల్సిన స్థలం లేదు. ఎందుకు ఈ ప్రసంగం నేను చేస్తున్నాను? నీ ఇంట్లో నీ హృదయంలో ఆయన స్థలం ఉందా? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐఎమ్ posing you this Christmas morning. అవును, స్థలం లేదు. బెత్లెహేములో లేదు, నజరేతులో లేదు, యెరూషలేం. నీలో ఉందా? మీ ఇంట్లో ఉందా? జవాబు చెప్పాలా నాకు, ప్రభుకి. ఇంకా స్పష్టంగా అడుగుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. మత్తయి సువార్త 9 చాప్టర్ 9:23 23 10వ పేజీ. మత్తయి సువార్త 9:23. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచున్న వారిని జనసమ చూచి, బిడ్డ చచ్చిపోయాడు అక్కడ. స్థలమీయుడి ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు స్థలం లేదు ఎక్కడ, నీ హృదయంలో నాకు స్థలం కావాలా అడుగుతున్నాడు. నాకు స్థలమీయుడి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపుతే లోపలికి వస్తాను. స్థలమీయుడి. ఐ వాంట్ రూమ్. ఉందా స్థలం? ఇప్పుడు ప్రసంగం ఏంటంటే బెత్లెహేములో లేదు, నజరేతులో లేదు, యెరూషలేములో లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడుందా? ఇక్కడుందా? నేను వచ్చి మీ దగ్గర మీలో నివాసం చేస్తాను. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎవర్. పిలుచుకుంటారా నన్ను? చేర్చుకున్నారా? చేర్చుకొని చూపించాలి లోకానికి. ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చొని తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వస్తాను. వచ్చాడా? నీ హృదయంలో ఉన్నాడా? ఇది అడగడానికి వచ్చినాను నేను. ఒక మంచి పాట ఉంది మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. హృదయమనేడు తలుపునొద్దా యేసునాథుండు నిలచి, సదయుడగుచు తట్టుచుల్దు సకల విధములను. ఎంతసేపు నిలబడ్డాడు? నీరు ఎంటర్ కాల లోపలికి. ఎంటర్ అయితే బతుకు మారిపోద్ది. కాగా ఎవరైనా క్రీస్తునందని ఎడవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. న్యూ క్రియేషన్. ఎంతసేపు నిలువబెట్టి ఎట్పిల్తురు అతడు, ఎంతో దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను.
హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచొల్డు సకల విధములను జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. నేను కౌగులించుకోవాలనుకుంటున్నాడు. చిన్న కుమారుడు వచ్చినప్పుడు కౌగులించుకున్నాడు కదా. హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుల్డు సకల విధములను అంటాడు నీ హృదయంలో. ఇంగ్లాండ్ రాణి గారి భర్తని ప్రిన్స్ అంటారు. వాళ్ళిద్దరూ ఒకసారి వాళ్ళతో సైనికులు అందరూ ఉంటారు అనుకోండి, కానీ ఇద్దరు వాకింగ్కి వెళ్ళారు సముద్ర తీరంలో. చీకటి పడిపోయింది. అక్కడ గుంట ఉంది. ఆ గుంటలో ఆ ప్రిన్స్ కాలు పడిపోయింది. చాలా దెబ్బ తగిలింది. చాలా నొప్పి. రాణిమ్మ గారు చేయి పట్టుకొని చిన్నగా తీసుకొని అక్కడ చిన్న పూరి ఇల్లు ఉంది, చిన్న ఇల్లు కట్టేజ్. అక్కడ పోయి తలుపు తట్టినారు. లోపల ఇద్దరు వృద్ధులు భార్యాభర్తలు పెద్దోళ్ళు అప్పుడే భోజనం చేసుకొని పడుకోబోతున్నారు. బయట ఆ ట్యాప్ ఉన్నారు. అయ్యా అమ్మ ఎవరన్నా ఉన్నారో లోపల అని రాణిగారు మాట్లాడు. అయ్యా అమ్మంది, ఎవరండి? ఇప్పుడే మేము నిద్రపోతే ఎవరండి? రాణిగారా నవ్వి సరేలే పొండి అంది. అమ్మ రాణిగారమ్మ నిజమేనమ్మా. ఇప్పుడు ముసలాయన అన్నాడు, అమ్మ తీరాదంట అమ్మ, తీయమ్మ ఎవరో చూద్దాం పాపం తప్పుడు వచ్చారని తలుపు తీశారు. రాణమ్మ గారు ఫ్రెండ్స్ లోపలికి వచ్చారు. గడ వణికిపోయినారు. చక్కగా వేడి నీళ్ళు కాసి వాళ్ళని బాగా పరామర్శించి వెళ్ళిపోయినారు. రాణమ్మ ఆ కుటుంబాన్ని జీవితకాలం పోషించినారు. దే టుక్ కేర్ ఆఫ్ దోస్ టూ ఓల్డ్ కపుల్ జీవితకాలం. ఆ ముస్లాం అనేది, నేను రాణమ్మతో వెళ్ళిపోమన్నాను, రాణమ్మని వెళ్ళగొట్టినాను, వెళ్ళిపోతే ఏమయ్యేదో. ఆఖరిసారి ప్రభు నేను పిలుస్తున్నాడు. ఆఖరిసారి నీ హృదయం లేడండి. చాలామంది హృదయాలు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. మీరు భ్రమపడుతున్నారు. ఇక చాలా ప్రసంగం ఉంది, నేను ముగిస్తున్నాను. మరోసారి చదువుతున్నాను జకరియా 2వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు అవి. జకరియా, సీయోను వాసులారా, జీవిత మేమోలు సంఘస్థులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. సంతోషముగా పాటలు పాడి యెహోవాకు. చాలామంది సంతోషం లేదండి. ఈ సంతోషం సరైన సంతోషము కాదు. ఇది నిజమైన సంతోషము కాదండి. ఏంటి నిజమైన సంతోషం తెలుసా? ఒక మాట హబక్కు గ్రంథం, నాకు ఇష్టం హబక్కుకు. చదవండి ఇంటికి పోయి. హబక్కు గ్రంథము పేజీ 772 ముగిస్తున్నాను నేను వాక్యము. 772 హబక్కు 3వ అధ్యాయము 16వ వచనం చివరి మాటలు 772 హబక్కు 3వ అధ్యాయం 16 చివరి మాట. నా ఎముకలో కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. ఏం జబ్బో మరి? డాక్టర్ గారు చెప్తారు. మేబీ బోన్ క్యాన్సర్ ఏమో, మనకు తెలీదు. He was suffering from a disease, terrible disease. నా ఎముకలు కుళ్ళిపోవచ్చు, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుంటున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినాను, చేనిలోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డులో లేకపోయినాను, సోలలో పశువులు లేకపోయినాను.
నేను యెహోవా యందు ఆనందించుతాను. ఏమి లేకపోయినా కూడా ఆనందించాలా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుతాను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను చేస్తాడు. ఆయన ఏమీ లేకపోయినా కూడా నాకు ప్రభు ఉన్నాడు. కొలసీ 2:10 అంటాడు, లివింగ్ బైబిల్ అని దాంట్లో రాసినాడు, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ వెన్ యూ హ్యావ్ క్రైస్ట్. ప్రేమగల మా తండ్రి, ఆ మాటలు ప్రాణము లేదు తండ్రి, మీ మాటలు నిత్య జీవపు మాటలయ్యా. మీరు లోకానికి వచ్చారు తండ్రి, మిమ్మల్ని చేర్చుకోలేదే. బెత్లెహేము, నజరేతు, యెరూషలేము ప్రజలందరినీ తృణీకరించి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి 28:19. ఈ గొప్ప ఆజ్ఞను విశ్వసించి 1814వ సంవత్సరంలో అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ స్థాపించబడింది. లైమన్ జువెట్, శామ్యూల్ డే, జాన్ ఎవరెట్ క్లౌ, ఎం బేకర్, రెవరెండ్ టి వాత్నీ, జాన్ క్లౌ మార్టిన్, శ్రీమతి జి మార్టిన్ అమెరికన్ బాప్టిస్టు మిషనరీల మిస్సమ్మల సువార్త ప్రకటన, విద్యా వైద్య రంగాల సేవా ఫలితమే ఆంధ్రప్రదేశ్లో 30 తెలుగు బాప్టిస్టు పొల సమాజములు, 10 లక్షల మంది క్రైస్తవ సంఘ సభ్యులయ్యారు. నెల్లూరులో బాప్టిస్టు సేవ మొదటిగా ప్రారంభించినప్పటికీ మిషనరీ దర్శనం ఒంగోలులో నెరవేర్చబడిన కారణాన భారతదేశ బాప్టిస్టు సంఘ చరిత్రలో తల్లి సంఘంగా జువెట్ మెమోరియల్ బాప్టిస్టు సంఘమును దేవుడు దీవించాడు. సంఘ కాపరే, సంఘ ప్రథమ పౌరుడు. ఆ వరుసలో దేవుని చేత పిలువబడి 20 సంవత్సరాల వయస్సులో దేవుని సేవకు సమర్పించుకొని 1985వ సంవత్సరంలో జువెట్ మెమోరియల్ బాప్టిస్టు సంఘ కాపరిగా రెవరెండ్ దోరపల్లి జాన్ ఆగస్టిన్ గారు తల్లి సంఘమైన జేఎంబీ చర్చిలో పాస్టర్గా దేవుని చేత నియమించబడ్డారు. సంఘ క్షేమాభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తూ సంఘ సేవను 13 విభాగాలుగా విభజించి 500 మంది విశ్వాసులుగా ఉన్న సంఘాన్ని 5-6 వేల ఆత్మలు గల సంఘముగా తీర్చిదిద్దారు. సుదూర ప్రాంతాలలో బాప్టిస్టు సంఘాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో పాస్టర్లను నియమించి పెద్ద చర్చి అని మంచి పేరు సంపాదించారు. ఆనాటి నుండి నేటి వరకు ఆత్మీయ తండ్రిగా ఒంగోలు ఫీల్డ్లో 254 గ్రామాల్లో 53 సంఘాలలో దేశ విదేశాలలో అనేక వేల మందికి సువార్తనందిస్తూ దేవుని చేత బలంగా వాడబడుచున్నారు. ఆ సేవా అనుభవాల్లో నుండి పరమ తండ్రి తనను నడిపించిన అనుభవాన్ని ఆత్మీయ గీతాలుగా మార్చి బంగారు గంటలుగా అందించారు. బంగారు గంటలు, ప్రేమసాగర, దేవతనయుడు, ఉన్నవాడవు దేవా, ఇంత గొప్ప రక్షణ, క్రీస్తు రాక భావన, సత్యవేద సారాంశం, కడవరి వర్షము పాటలు తెలుగు క్రైస్తవ లోకములో ప్రతి హృదయాన్ని తాకుతూ ప్రతి నోట మనసారా పాడుకుంటున్నారు ఈనాడు. మహాసభలైన, సంఘ ఆరాధనలైనా, కుటుంబ కూడికలైనా, యూత్ మీటింగ్లైనా,
స్త్రీల సదస్సులైన, వివాహమైన, బంగారు గంటల పాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఇట్టి గొప్ప కృప పొందిన క్రీస్తు రాకడ రాయబారి పాస్టర్ దోరపల్లి జాన్ ఆగస్టిన్ అయ్యగారికి మనసారా వందనాలు తెలియజేస్తున్నాం. అనేక పాటలతో క్రైస్తవులకు బంగారు గంటల ధ్వనిని వినిపిస్తున్నారు. ఈ బంగారు గంటల పాటలను లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఆంధ్ర క్రైస్తవ సంగీత చరిత్రలో సువర్ణ అధ్యాయముగా బంగారు గంటలు ఖ్యాతి గడించడం మనకు అతిశయం. బాప్టిస్టు సంఘ చరిత్రలో తన తరము వారికి సేవ చేస్తున్న ఘనుడు దోరపల్లి జాన్ ఆగస్టిన్ అయ్యగారు. బంగారు గంటల పాటలకు ఎస్పి బాలు, సుశీల, ఎస్పి శైలజ, మనో, కీరవాణి, శ్రీలేఖ, దినేష్ లాంటి ప్రముఖులెందరో గాత్రం అందించారు. పరిశుద్ధాత్మ దేవుడు డీజే ఆగస్టిన్ గారి ప్రార్థనతో వాటికి జీవం పోశారు. తెలుగు ప్రసంగ చక్రవర్తి ఏబి మాసిలామణి అయ్యగారు మరియు ప్రముఖ బైబిల్ ప్రొఫెసర్ సిఎస్ఐ మోడరేటర్ డాక్టర్ విక్రమ్ ప్రేమ్ సాగర్ చేత ప్రశంసలు అందుకున్న పాటలు బంగారు గంటలు. బాప్టిస్టు బిడ్డల ఆస్తులైన ఏబిఎం హై స్కూల్, ఏబిఎం కళాశాల, హెచ్సిఎం బాలికల కళాశాల, రామాయపట్నం బైబిల్ కాలేజీతో పాటు తరతరాలకు ఆస్తిగా జేఎంబి చర్చికి దేవుడు అనుగ్రహించాడు. వీటితో పాటు ఈ బంగారు గంటల పాటలను కాపాడుకోవడం మన బాధ్యత. పాత నిబంధనలో దావీదులా కీర్తించాడు, క్రొత్త నిబంధనలో పౌలులా క్రీస్తునే ప్రకటించారు మన దోరపల్లి జాన్ ఆగస్టిన్ అయ్యగారు. ఎస్పి బాలు తన మధుర గాత్రంతో అందించిన వాళ్ళ గురించి ఒక సంగతి చెప్పాలా. మనం తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. పరలోకానికి పోయి నరకానికి పోయారు అని తీర్పు తీర్చకూడదు. ఒకసారి పాటలు పాడటానికి బాలుగారి టీం అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఆయన పాడుతున్నాడు. ఒకరోజు ఒక రాత్రి స్వరం పోయింది ఆయనకి, ఎందుకో తెలియదు. లాస్ట్ హిజ్ వాయిస్. అందరూ కలవరపడ్డారు, టీం అంతా కూడా. మనో ఉన్నారు అప్పుడు, మనో చేతకు పాడించాలా, బాలుగారు పాడలేరు, అందరూ దిగులు పడ్డారు. ప్రసాద్ అని మద్రాసులో జడ్సన్ గారి తమ్ముడు, నేనే ఆయనకు బాప్తిసం ఇచ్చాను, పెళ్లి చేశాను నేను. ఆయన తబలిస్ట్, ఇప్పుడు కూడా ఆయన బాలుకు తబలిస్ట్గా ఉన్నాడు, ఎప్పుడు పక్కన ఉంటాడు. ఎండ్లూరి ప్రసాద్ అడిగాడంట బాలుగారు, ప్రసాద్ నా కొరకు ప్రార్థన చేయి, ఏసైకి ప్రార్థన చేయి, ప్రే టు జీసస్ అన్నాడంట. నేనా బాలు, నేనంటేను నువ్వే ప్రార్థన చేయి, యూఆర్ ఏ క్రిస్టియన్ అని ఆ రాత్రి ఎండ్లూరి ప్రసాద్ ప్రార్థన చేశాడు. ప్రభువా భారముతో చేసినాడు. బాలుగారికి స్వరం దయచాడు. ఆ రాత్రి బాలు స్వరం బాగైంది. ఒకసారి పెద్ద సభ జరిగి విజయవాడలో, చెప్పనది ఏదో సభ, చాలామంది క్రైస్తవేత్తలు గ్యాదర్ అయ్యానికి, పాట కచ్చారంతా అయిపోయింది. ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన కొంతమంది. నీ యొక్క విజయానికి రహస్యం ఏంటని అడిగారట. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యర్ సక్సెస్ ఏంటంటారా మీరు? జీసస్ అన్నాడట. ద సక్సెస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ జీసస్. నెల్లూరు సీఎం హై స్కూల్లో చదివినాడు ఆయన, క్రిస్టియన్ స్కూల్లో. దేవుని వాక్యాలు ఉంటాడు. ప్రతి ఉదయం ధ్యానాలు ఉంటాయి మిషన్ స్కూల్స్లో. నా జీవితంలో విజయానికి రహస్యం జీసస్. బాల్యప్పుడు లేడు మన దగ్గర, ఆయన పాటలు మాత్రం మిగిలి ఉన్నాయి, నాకు ఇష్టమైన పాటలు. ఎన్నో పాటలు. ప్రేమసాగర పాడాడు ఆయన. ప్రేమసాగర ఈ ధర మరణ ఎడారిలో దారి తప్పితే నన్ను రాసినాను. ఎట్లా రాశాడు నాకు తెలీదు. నా ప్రొఫెసరు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ గారు విక్టర్ ప్రేమసాగర్ అడిగాడు, ఆగస్టిన్ ఎట్లా రాసావు ఇదని. నాకు తెలియదయ్యా, రాశాను అన్నాడు. ఏంటో తెలుసు అది, ఆయన చెప్పాడు కూర్చోబెట్టి. ధర మరణ ఎడారిలో దారి తప్పినంటే క్యారవాన్ వ్యాపారస్తులు వెళ్తుంటారు ఈ గల్ఫ్ కంట్రీస్లో. ఎడారి, అవన్నీ ఎడారులు కదా. అక్కడ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు నడిచిపోతుంటారు, వాటిని నడిపించుకుంటూ పోతుంటారు. రాత్రులు చల్లగా ఉంటుంది బాగా. కానీ అమావాస్య చీకటి రోజు వాటిని తీసుకెళ్ళి కొన్ని వంటలు తప్పిపోతాయంట. ఒక వంట తప్పిపోయిందనుకో వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ వంటకు అయితే ఏంటి, రాత్రి అంతా తిరుగు, తెల్లారుద్ది, భయంకరమైన ఎండ కదా అది, వేడిమి. అయ్యో కొలిమిలో ఉన్నట్టుంటుంది, దాహం ఉండదు ఆ ఒంటికి, నీరు లేదు, తిరుగుద్ది చచ్చిపోతాయి. ఆగస్టిన్ ధర మరణ ఎడారిలో దారి తప్పిపోతే ఆ గతి బొట్టులు
అది పెట్టావు నువ్వు. ఆయన చెప్పినటువంటి మాట ఇది అద్భుతమైనటువంటి సందేశం ఇదే. ఈ బంగారు గట్లు క్రీస్తు ప్రభు యొక్క మధుర స్వరం, నాది కాదు, క్రీస్తు యొక్క మధుర స్వరము వినబడి అనేకులు దేవుని యొద్దకు వచ్చి ఆయన మార్గంలోకి వచ్చి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి హృదయపూర్వకంగా కోరుకుంటూ. ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా. క్రిస్మస్కి ఒక పేరు అరుణోదయం మొదటి బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయంలో. నా కీర్తనలన్నిటికి కూడా ఆధారం బైబిల్ వాక్యం లేనిది నేను రాయను. ఇక్కడేమో రాశారంటే, చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. క్రీస్తు జననానికి క్రిస్మస్కి ఒక పేరు ఏంటంటే అరుణోదయం. అది ఇక్కడ పెట్టాను నేను. అరుణోదయము యేసుని జననము. యేసు ప్రభు పేరు అదే కదా, నీతి సూర్యుడు. అరుణోదయము యేసుని జననము, అరుణోదయము యేసుని జననము, పరమజనకుని ప్రవచన సారము, మరణపు ఛాయలో ఉండిన జనము, చూచిరి జీవపు వెలుగు కిరణము. అరుణోదయము యేసుని జననము, అరుణోదయము. దేవతనయుడు దేవుడు, సర్వలోక సార్వభౌముడు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోక సార్వభౌముడు, దైవ మానవుడు, ప్రేమమయుడు. ఆయన ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. కనుక ఈ పల్లవిలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వము చూపించాలనుకున్నాను. ప్రభు నా ద్వారా చూపించినాడు. దేవతనయుడు దేవుడు, సర్వలోక సార్వభౌముడు, దైవ మానవుడు, ప్రేమమయుడు. దేవతనయుడు దేవుడు, సర్వలోక సార్వభౌముడు. నేను రాసుకున్న పాటలన్నీ నాకు ఇష్టం. ఎందుకంటే ప్రభు ఇచ్చిన పదాలవి, పదజాలం అవన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఆలోచనలు, తలంపులు, సత్యాలు ఆయన బయలుపరిచాడు. కానీ సుందరవతి సంగమా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డాడు ఈ పాట పాడటానికి. దీనికి ట్యూన్ చేసిన నేనే, దీనికి స్వరకల్పన చేసిన నేనే చేసుకున్నా. దీనికి స్వరకల్పన కన్నడ రాగములో. సుందరవతి సంగమా ప్రియుడేసి నేను పరిణయమాడగ రానుండెను, విడుదల కలుగును వేచి ఉండుము, నీ ప్రియవరుడు అరుదించునగా. ఈ బాగా ఆశ్చర్యపోయాడు, ఏంటిది పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకులాగా అంటే. ఆమె సంఘం అలంకారం, అది క్రైస్తవులు విశ్వాసులు అందరూ కూడా పెళ్లి కూతురు. తర్వాత యేసుప్రభు పెళ్లి కుమారుడు ఆయన రెడీగా ఉన్నాడు. మనం రెడీ కాలే, ఇంకా చెద్దపళ్ళ. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్, పరిణయమాడగ రానుండెన్, పరిణయమాడగ రానుండెన్, పరిణయమాడగ రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. అదిగో అంజూరము పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. తెలుగు క్రైస్తవ పాటలు అన్నింటిలో బెస్ట్ సాంగ్ అదిగో అంజూరం. ట్యూన్ కానీ పాడటం కానీ బాలు చాలా బాగా పాడాడు. డేవిడ్ దానికి స్వరకల్పన చేశాడు. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించను చూడము, ఎనీ టైమ్ జీసస్ మే కమ్. 1000 ఏళ్ల పరిపాలన, ప్రభు వస్తారు. ఆ పరిపాలన ఉండాలంటే ఈ హృదయ ద్వారా నుంచి ప్రభువుని అంగీకరించాలా.
చిగురించెను చూడుము. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటలు వారలు. పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది నీటిలో మునిగిరి. పాఠము నీకిది. అదిగో అంజూరము క్రైస్తకముచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపదనెరిగియు ఆశలు వీడక. ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనముందెను. పాఠము నీకిది నాశనముందెను. పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. కాపరి నీ సేవ ఎంతో. కాపరికి చాలా కష్టాలు వస్తాయి. ప్రభే చెప్పాడు కదా, లోకములు మీకు శ్రమ కలుగును. కాపరికి ఇంకా ఎక్కువ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు పడతారు. అందుకని కాపరి నీ సేవ ఎంతో ధన్యకరమో తెలుసా? ఎందుకంటే పరమతండ్రి క్రీస్తు ప్రభు ధరలో నరుల కాపరు. బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పైన 5 అంతస్తులు అక్కడ. దాంట్లో లిఫ్ట్లో పోవాలా. నేను లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు నా లిఫ్ట్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక పాస్టర్ గారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన తెలంగాణ పాస్టరు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను మీతో ఎలివేటర్లో రావటం సంతోషంగా ఉందన్నాడు. ఎందుకయ్యా అన్న? సేవలో నాకు చాలా కష్టాలు వచ్చినాయి పాస్టర్ గారు. భార్య బిడ్డలు చాలా కష్టపడ్డాను పాస్టర్ గారు. అందుకని నేను సేవ వదిలిపెట్టి ఏదైనా పని చూసుకొని సేవ చేద్దాం అనుకుంటున్నాను. మీ పాట విన్నాను పాస్టర్ గారు. జీవం ఇచ్చినట్టు చేసి జీతం వేయలేడా? ఆ ఒక్క మాట నా హృదయాన్ని కదిలించి నేను సేవలో ఇప్పుడు స్థిరపడ్డాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఆశీర్వాదకరంగా సేవ చేస్తానన్నాడు. నాకెంత ధన్యత అది. ఆ మాట వల్ల ఆ సేవకుడు స్థిరపడ్డాడంటే చాలా గొప్ప సంగతి. ముందు సాగి పొమ్ము యేసు మందహాస మోము చూచనే మాట. స్టీమర్లో చాలామంది ప్రయాణిస్తున్నారు. పెద్ద గాలి వాన తుఫాను వచ్చింది. ఆ ప్యాసింజర్స్ భయపడుతున్నారు. ఒక యంగ్ ఫెలో వాడు పైనెక్కి ఆ క్యాప్టెన్ చూడాలని పైకెక్కి వెళ్ళాడు రూల్స్కి వ్యతిరేకంగా. ఆ కెప్టెన్ ఎట్లా నడిపిస్తున్నాడు దీన్ని అని వెళ్తే ఆ కెప్టెను నడిపిస్తున్నాడు ఆ స్టీమర్ని. ఈ పిల్లాడు పోతే ఆయన చప్పుడు వినపడి వెనక్కు చూశాడంట. ఈ పిల్లాడు వీడు భయపడ్డాడు. ఆ కెప్టెన్ ఈ పిల్లాడిని నవ్వాడంట. జస్ట్ స్మైల్డ్ అట్ హిమ్. పరిగెత్తుకుంటూ పోయి మనం క్షేమంగా చేరతామన్నట్టు. ఎందుకు అన్నాడంట? ఎట్లా తెలుసు అంటే కెప్టెన్ నాకు ముఖం చూసి నవ్వాడు. ఈ స్మైల్డ్ అట్ మీ అంటే ఆయన కాన్ఫిడెంట్గా పోతున్నారు. మనం పోతాము, గమ్యం చేరుతామన్నాడంట. ఆ పదం పెట్టినాను. ముందు సాగి పొమ్ము యేసు మందహాసము చూచి. కనుక నా జీవితంలో కలిగినటువంటి అన్ని అనుభవాల్లో ప్రభు వైపు చూస్తే అంత ధైర్యము. ఆయన నవ్వుతాడు. నేను ఆయన నవ్వినట్టు అనిపిస్తుంది నాకు. ప్రభు యొక్క ముఖం చూసిన ప్రభు ముఖం ఎక్కడ ఉంటుంది? ఇది బైబిల్లో ఉంటుంది. కనుక ఈ కీర్తనలన్నిటిని కూడా ప్రభు అనేకులకు దీవెనకరంగా చేయాలి. మీరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను.
కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? పరమ తండ్రి క్రీస్తు ప్రభువు ధరలో నరుల కాపరులే. వారి గొప్ప పనికి నిన్ను ఏరి కోరి పిలిచినాడు. పిలిచినట్టి ప్రభువు పనిని చులకనగా చూడబోకు. కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? పరమరాజ్యరాయబారివనుచు బిరుదు నొసగె నీకు. గురుతు పట్టలేక నిన్ను తరుమ చూతురయ్య ప్రజలు. పారిపోక జారిపోక ప్రభుని మోము చూడుమయ్య. వారి ప్రభుని గొరియలనుచు ఓరిమితో కాయుమయ్య. కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? ఒక్కనిగా ఊదువీవు ప్రక్కనుండరెవ్వరును చెప్పరయ్య వచ్చి నీతో ఒక్క మాట ప్రేమ మీరా. చెప్పుకొనుము ప్రభుని తోడ లెక్కలేని సంగతులను. నిక్కముగా దొరుకు నీకు చక్కనైన స్నేహితము. కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? చిక్కమేసి సేవకునికి నూర్చమందురయ్య వారు. మందపాలు త్రాగనీక కాయు మందురయ్య మంద. జీతగాడు పారిపోవు మంద విడిచి సొంత దారి. జీవమిచ్చినట్టి యేసు జీతము నీకియలేడా. కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? తొందరలను పెట్టువారు ఉందురయ్య మందలోనే. నిందలెన్నో మోపి నిన్ను క్రింద త్రోయ చూతురయ్య. మంద పెద్ద కాపరి నీకు అండగా ఉండునయ్య. ముందు సాగి పొమ్ము యేసు మందహాసము చూచి. కాపరి నీ సేవ ఎంత ధన్యకరము తెలుసా నీకు? పరమ తండ్రి క్రీస్తు ప్రభువు ధరలో నరుల కాపరులే.
వారి గొప్ప పనికి నిన్ను ఏరి కోరి పిలిచినాడు. పిలిచినట్టి ప్రభువు పనిని చులకనగా చూడబోకు. కాపరి నీ సేవ ఎంత ధన్యకరమో తెలుసా నీకు? ఇది నేను నా స్నేహితుడు కమలాకర్, సి కమలాకర్ గారు, ఎవరైనా కమలాకరు, ఆయన నెల్లూరులో పాస్టర్ గారు, మేమిద్దరు మంచి ఫ్రెండ్స్. మేమిద్దరు కలిసి పాట రాసినాం. క్రీస్తు రాకను గురించి ఆలోచన చేయటమే, ఆ తలంపే దీవెనంట మనకి. ద వెరీ థాట్ ఆఫ్ జీసస్ కమింగ్, సెకండ్ కమింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బ్లెస్సింగ్ టు అస్. యేసుప్రభు పెళ్లి కుమారుడు, సంఘము మనము పెళ్లి కుమార్తె. పాత నిబంధన భక్తులందరూ వాళ్ళు ఆహ్వానించబడిన వాళ్ళే. దే డు నాట్ కమ్ అండర్ ద పెళ్లి కుమార్తె. దే ఇన్వైటెడ్, దట్స్ ఆల్. పెళ్ళి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటాడు. అందుకన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ దేవుడి రాజ్యంలో అత్యల్పుడు యోహాను కంటే గొప్పవాడు. బికాజ్ వీ కమ్ అండర్ చర్చ్, పెళ్లి కుమార్తె. ఎంత గొప్ప భాగ్యం అండి మనకి, ఎంత ధన్యత అండి. తర్వాత కాలమెల్లా దాటిపోయే మేలుకొనుము సంగమా, జాలి చూపి ఆత్మలెన్నో చేర్చుకొని. జాలి ఉండాలా, ఆత్మల రక్షణ జాలి, ప్యాషన్ ఉండాలా, లేకపోతే రక్షించలేరు. సేవకులు కదా లేదు, డిగ్రీలు ఉండొచ్చు, పెద్ద పెద్ద డాక్టరేట్ ఉండొచ్చు, జాలి ఉండాలా. జాలి చూపి ఆత్మలెన్నో చేర్చు ప్రభుని చెంతకు. ప్యాషన్ లేని చేయలేము, భారం ఉండాలా. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాన్నాడే, అలాంటి జాలి ఉండాలా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది క్వాలిఫికేషన్, ప్యాషన్, కంపాషన్. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము. వేగముగను ప్రభుని చేర సిద్ధపడుము సంఘమా. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. ధ్వనులు విందువు క్రీస్తు మోము కందువు. బూరధ్వనులు విందువు క్రీస్తు మోము కందువు. సిద్ధమాయే నీకు విందు
సిద్ధపడుము సంగమా క్రీస్తు ప్రాత భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. ఇవన్నీ మీరు చూచి ఈ అభిప్రాయాలు మాకు తెలపాలని ముఖ్యంగా ప్రార్థన చేయాలా. మీ ప్రార్థన సహకారం ప్రభు నాకు ఇవన్నీ చేయటానికి చాలా లక్షలు అవుతాయి, కానీ మిమ్మల్ని అడగటంలా మీ ప్రార్థన నాకు కావాలా, మీ అభిప్రాయాలు మాకు కావాలా, మీరు మేలు పొందారు నాకు తెలపాలి. అదే నాకు సంతోషం, నాకు గొప్ప ఐశ్వర్యం అన్నమాట. అది ఐశ్వర్యం, గొప్ప ఐశ్వర్యం బంగారు గంటలు. కాబట్టి ప్రభు తన కృప వల్ల నాకు ఇచ్చినటువంటి దర్శనాలు, ప్రత్యక్షతలు పాటల రూపంలో దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను, మీకు అంకితం చేస్తున్నాను. అందరికీ క్రీస్తుని ప్రేమించే బిడ్డలందరికీ, నా బంగారు గంట ప్రేమించే వాళ్ళందరికీ ఈ కీర్తనలు అంకితం చేస్తున్నాను. మీకే ఇది అంకితం. వాటి వల్ల మేలు పొందాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. వినండి, వినిపించండి, అనేక మందికి షేర్ చేయండి ఈ బంగారు గంటల పాటలను మరియు ప్రసంగాలను. ప్రతి దినము పరిశుద్ధాత్మని స్వరము వినాలంటే బంగారు గంటలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే